శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానాः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. వచ్చేటువంటి 2026 జనవరి మకర సంక్రమణ తర్వాత వృషభ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనగా, జనవరిలో రవి సంక్రమణ జరిగిన తదనంతరం నుంచి కూడా వృషభ రాశి వారికి ప్రథమాంకం అనగా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 5 నెలలు కూడా చికాకులు ఎక్కువ అవడం, ఎవరన్నా ఏమన్నా అంటే కోపం ఉధృతంగా రావడం, ప్రతి చిన్నదానికి కూడా అనవసరమైన కోపాన్ని తెచ్చుకోవడం, చీటికి మాటికి ఎదుటి వాళ్ళని ఏదో విధంగా తప్పుపెట్టాలి అనేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇటువంటివి జరుగుతూ మనం సరిగ్గా ఉండకుండా ఆ ఆనందకరమైన వాతావరణాన్ని కూడా చికాకుగా ఏర్పరుస్తూ ఉంటారు. చంద్రుడు అదేవిధంగా బుధుడు వీరిరువురు ఇబ్బందిమైనటువంటి స్థాయిలో ఉండడం వల్ల ఈ 5 నెలలు కూడా వృషభ రాశి వారికి అనేకమైన ఇబ్బందులు కలుగుతూ మెదడు అనేక ఆలోచనలతో సతమతమవుతూ నేను బాగుండకూడదు, పక్కవాడు కూడా అస్సలు బాగుండకూడదు అనేటువంటి ఒక ధోరణితో మీ ప్రవర్తన అనేది ఉంటుంది. మరి మీ ప్రవర్తన చూసి వీడిని కొన్ని రోజులు దూరంగా పెట్టాలి, లేదా ఇతనికి ఎవరినైనా చూపించాలి, గ్రహస్థితులు బాగోలేదేమో అనేటువంటి ఆలోచన యుక్తంతో వృషభ రాశి వారు కలుగుతూ ఉంటుంది. ఇక రాజకీయాల్లో ఉన్నవారికి కూడా మీ తప్పిదం లేకుండా మిమ్మల్ని బ్లేమ్ చేయడం, నేను ఇక ఈ పార్టీలో ఉండను, సొంత పార్టీకి వెళ్ళిపోతాను అని ఈ 5 నెలల్లో పార్టీలు మారేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. జనాల్లో ఆదరణ బాగానే ఉంటుంది, కానీ మీకే ఎందుకో మీ మీద నమ్మకం లేక వేరే పార్టీలోకి మారిపోదామనేటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. విద్యార్థులకు కూడా కలిసి వస్తుంది. అనుకున్న మీరు ఏదైతే టార్గెట్ అయితే అనుకున్నారో, ఎన్ని మార్కులు అయితే రావాలనుకుంటున్నారో అన్ని మార్కులు ఖచ్చితంగా మీకు లభిస్తూ ఉంటాయి. విద్యార్థులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. ఇక సంగీత, సినీ, కళా పరిశ్రమ, సంగీత సాహిత్యాల్లో ఉన్న వారికి ఈ 5 నెలలు కూడా అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. ఈ 5 నెలల్లో కొత్త పరిచయాలు ఏర్పడటం, మీకంటూ ఒక అవకాశం రావడం, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక 2026లో వృషభ రాశి వారికి కోర్టు సంబంధితం కానీ ఆకస్మిక ధనం కానీ వచ్చేటువంటి అవకాశం జూలై, ఆగస్ట్ ఈ 2 నెలల్లో కూడా తాత ముత్తాతను సంక్రమించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఏదన్నా ఇల్లు కొనాలన్నా, స్థలాన్ని కొనాలన్నా జూలై, ఆగస్టులో మాత్రం కొనుక్కోండి. ఆ పెట్టుబడి ఖచ్చితంగా ఉంటుంది. మీరు కొన్నటువంటి స్థలం కానీ ఏదన్నా సరే ఇతరుల పేరు మీద ఇంతకుముందు రిజిస్ట్రేషన్ కాకుండా ఉంటుంది. మీకు ఆ స్థలం కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఉంటుంది. 88% వరకు కూడా వృషభ రాశి వారు స్థలాన్ని కానీ, ఇల్లులు కానీ, పొలాన్ని కానీ ఏదన్నా కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఉత్తర దిశగా కొనండి, అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ఇక ఈ వృషభ రాశి వారు 2026లో విదేశాలు వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేటువంటి మార్చి 28వ తారీఖు తర్వాత, అంటే 2026 మార్చి 28 తర్వాత విదేశాలకు వెళ్ళడానికి ఒక ప్రణాళిక వేసుకోండి. మీ పనులన్నీ చకచకా జరుగుతాయి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో వృషభ రాశి వారు ఆగస్టు 11వ తారీఖు లోపు మీరు విదేశాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారికి ద్వితీయాంకమైనటువంటి జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో కూడా పెను ప్రమాదాలు ఉన్నాయి. ఖచ్చితంగా వెన్నునాడులు కానీ లేదా భుజం వెనక భాగంలో ఉన్నటువంటి ఎముకలు విరిగేటువంటి అవకాశం జరుగుతోంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, మీరు నడుచేటప్పుడు, అదేవిధంగా మీరు ఎవరి దగ్గరికి అన్నా వేగంగా వెళ్ళాలని కంగారుతో వెళ్తున్నప్పుడు అన్ని వాతావరణాలు పరిశీలన చేసుకోండి. ఎందుకనగా మీ తప్పిదం లేకుండా ఇతరులు చేసిన తప్పిదం వల్ల మీకు ప్రమాదం జరుగుతోంది. ఇతరులను రక్షించబోయి కూడా మీరే ప్రమాదంలోకి పడేటువంటి అవకాశం ఖచ్చితం. వృషభ రాశి వారు ఒక 2 నెలలన్నా సరే ఇంట్లో మంచానికి మాత్రం పరిమితం అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. 2026లో వృషభ రాశి వారికి
మొదటి అంకంలో అంటే జూన్ వరకు కూడా భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరుగుతాయి, విడిపోదామా అనుకునేటువంటి స్థాయి వరకు కూడా వస్తూ ఉంటారు. పైగా కోర్టు వరకు కూడా మీ యొక్క గొడవను తీసుకెళ్తారు. ద్వితీయాంకంలో మాత్రమే మీకు ఆ గొడవలు సద్దుమడిగి ఇంతకుముందు ఈ గొడవలు లేకుండా ఇలా ఉండుంటే బాగుండు కదా అని జూలై తర్వాత మీరు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య ఖచ్చితం 3 నెలల వరకు ఎడమ వస్తుంది. ఒకే ఇంట్లో ఎడమొహం పెడమొహంగా ఉండడం జరుగుతుంది 2026లో వృషభ రాశి వారు. ఇక వ్యాపారాలు చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నవారు ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి. అది కూడా ఏప్రిల్ 24వ తారీఖు తర్వాత నుంచి కూడా వృషభ రాశి వారు వ్యాపారం చేయడానికి కలిసి వస్తుంది. ఏ వ్యాపారం చేయాలి అనగా ఫ్యాబ్రిక్కి సంబంధించి కానీ, ఇనుముకి సంబంధించి కానీ, పాల ఉత్పత్తికి సంబంధించి కానీ, ఆహార పదార్థాలు అంటే వెజిటేబుల్స్ కూరగాయలకు సంబంధించినటువంటివి కానీ, ఫుడ్ ట్రక్స్ లాంటివి కానీ ఏర్పాటు చేసుకోండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. అది కూడాను మీరు చేసేటువంటి వ్యాపారంలో ₹1 లాభాన్ని చూస్తారు. స్టాక్ మార్కెట్లో కనుక పెట్టుబడి పెట్టాలి, భూమి మీద పెట్టుబడి పెడదాం, స్థిరాస్తి మీద పెట్టుబడి పెడదాం అనుకుంటే కనుక జూలై తర్వాత పెట్టండి, మీకు కలిసి వస్తుంది. రూపాయికి ₹2 చూస్తారు. జూలై 24 తర్వాత వృషభ రాశి వారు స్టాక్ మార్కెట్లో ప్రవేశించడం చాలా మంచిది. ఇక ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారు మాత్రం జూలై వరకు కూడా సంతాన యోగానికి అంత యోగదాయకంగా లేదు. ఒకవేళ మీరు కనుక గర్భవతి అయ్యి ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఉమ్మనీరు గర్భసంచి వ్యవస్థలో అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డాక్టర్ గారికి అందుబాటులో ఉండడం చాలా మంచిది. జనవరి 18వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు వరకు గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నడిచేటప్పుడు 1-2 సార్లు చూసుకుని నడవండి. పైగా మీరు కూర్చునే వ్యవస్థలో కానీ మీ యొక్క గర్భసంచిలో ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. వివాహం కోసం చూస్తున్నవారు గురుగారు ఈ ఏడాది అన్న వివాహం అవుతుందా అని అంటే 2026 ఏప్రిల్ 11 తర్వాత నుంచి వివాహానికి చక్కటి అవకాశాలు కనబడుతున్నాయి. ఏప్రిల్ 11 నుంచి జూలై 28 వరకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. వివాహానికి ఎవరైతే సంబంధాలు చూస్తున్నారో వారు పడమట ఉత్తర దిశగా సంబంధాలు చూసుకోండి, కలిసి వస్తుంది. అయితే ఈ సంబంధం అనేటువంటిది మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ ఇంటి దగ్గర నుంచి చూసుకోవాలి. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉంటున్న ఇంటికి నుంచి ఉత్తర పడమట దిశలో చూడరాదు, మీ సొంత ఊరు నుంచి మాత్రమే చూసుకోవాలి. ఇక ఎవరైతే తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తులు కానీ లేదా ఆకస్మికంగా లభించేటువంటి ధనం విషయంలోకి వస్తే కనుక అంత యోచనంగా లేదు. ఈ ఏడాది కూడా తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి నిరాశపడే విధంగానే ఉంటుంది. ఒకవేళ మీకు వచ్చినా కూడా దాన్ని మీరు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వృషభ రాశిలో వారు 2026లో రైతులకి ప్రథమాంకంలో బాగుంటుంది. ఆక్వాఫీల్డ్లో ఉన్న వారికి కూడా ప్రథమాంకమే బాగుంటుంది. జూలై వరకు కూడా ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. జూలై తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల వల్ల మీ ఆక్వాఫీల్డ్లో కానీ మీ పంటల్లో కానీ వారు మిమ్మల్ని ఏమీ చేయలేక మీ యొక్క పంటల్ని నాశనం చేసే విధంగా ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఇక 2026లో ఆగస్టు 18వ తారీఖు నుంచి మొదలుపెట్టుకుని అక్టోబర్ 20వ తారీఖు వరకు కూడా మీ యొక్క అక్రమ సంబంధాలు కానీ మీరు ఇంతకుముందు విడిచిపెట్టినటువంటి బంధాలు బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా పునరుద్ధీకరణ అవ్వడం, అయ్యో ఇన్ని రోజులు విడిచిపెట్టానని మీ పర్సనల్ లైఫ్ అంతా కూడా వారికి తెరిచిపెట్టడం జరుగుతుంది. దానివల్ల వారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మీరు విడిచిపెట్టిన బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా మీ జీవితంలోకి ప్రవేశపెట్టరాదు. ఈ విషయం జాగ్రత్త పెట్టుకోండి. పైగా ఈ వృషభ రాశి వారు 2026లో ఆలోచన విధానం చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు మాట్లాడేది ఏదన్నా సరే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల కొంతమంది మిమ్మల్ని దూరం చేస్తూ ఉంటారు. ఈ 2026 అంతా కూడా వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయ దర్శనం చేసుకోవడం మంచిది. శుక్రవారం రోజున వృషభ రాశి వారు ఉపవాసం ఉండడం చాలా మంచిది. 98% వరకు కూడా
2026 జనవరి 18వ తారీఖు నుంచి మొదలుపెట్టుకుని జూలై 24వ తారీఖు వరకు కూడా ఎర్రటి పుష్పాలతో ప్రతి శుక్రవారము అమ్మవారికి పూజ గావించుకోవడం చాలా మంచిది. జగదాంబిక మిమ్మల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ యొక్క శుక్రవారం రోజున వృషభ రాశి వారు పసుపు వస్త్రం కానీ గోల్డెన్ కలర్ వస్త్రం కానీ ధరించండి. ప్రతి నిత్యము కూడా ఆరావళి కుంకుమని వృత్తలాకారంగా పెట్టుకోండి. అమ్మవారి కటాక్షం కలుగుతూ ఉంటుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని వృషభ రాశి వారు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. గురుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియదు అనుకున్నవారు మీ ఫోటోని పంపిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నలకి మీరు చెప్పేటువంటి సమాధానం ఆధారంగా గణాంకం కట్టి మీ పూర్తి జాతక పరిశీలన ఇవ్వడం జరుగుతుంది. మంగళం మహత్.